అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేయింబవళ్లు కష్టపడి పైసా కూడబెట్టిన సొమ్మును బ్యాంకుల్లో దాచుకుంటాం. కానీ బ్యాంకు సిబ్బందే మన సొమ్మును దోచేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెనమలూరులో బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. కస్టమర్ బ్యాంకులో ఉంచిన బంగారాన్ని కాజేసి వడ్డాణం చేయించుకుంది గంగూర్ యూనియన్ బ్యాంకు మేనేజర్ దావులూరి ప్రభావతి. రుణం తీర్చేసి బంగారం కోసం వచ్చిన కస్టమర్ను అడగరాని కోరిక కోరి షాకుకు గురిచేసింది. ప్రభావతి స్వగ్రామం నూజివీడు మండలం మర్రిబంధం. అయితే అదే గ్రామానికి చెందిన కౌలూరు యోగేశ్వరరావుకు హైదరాబాద్లో ఉన్న బ్యాంకు ఖాతాను గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది. దీంతో యోగేశ్వరరావు తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం లాకర్ అడిగాడు. అయితే లాకర్లో పెట్టుకునే కంటే బ్యాంకు రుణం తీసుకోమని సూచించడంతో 2 లక్షల రుణం తీసుకున్నాడు. గతేడాది నవంబర్లో ఆ రుణం మొత్తం తీర్చేసిన యోగేశ్వరరావు కుదువబెట్టిన ఆభరణాలివ్వమని అడిగాడు. ఈ నేపథ్యంలో ఆ నగలు తన దగ్గరే ఉన్నాయని తన ఇంటికొచ్చి మాట్లాడమని కోరింది ప్రభావతి. దీంతో ఆమె ఇంటికి వెళ్లిన యోగేశ్వరరావుకు షాక్ ఇచ్చింది. తనంటే ఇష్టమని, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది ప్రభావతి. అంతేకాదు ఆ నగలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పడంతో షాక్ అయ్యాడు యోగేశ్వరరావు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందన్న ఫిర్యాదుతో ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నా గోల్డ్ తీసుకొచ్చేసి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి నన్ను బలవంతంగా మాట్లాడేపటికి నేను షాక్ తిని బంగారం పోయిందని చెప్పి అడిగి 2-3 పెద్దలతో నేను ఫోన్ చేస్తే ఫోన్ లెక్కకపోవటం, నేను హ్యాపీ అమ్మా నా బంగారు పరిస్థితి ఏంటంటే నేనేంటో చూపిస్తాను, నా చరిత్ర ఏంటో తెలుసా నీకు, అది ఇదని చెప్పి ఎదిరించింది. తర్వాత అమ్మాయి యాటిట్యూడ్ మాకు తెలియకపోవటం, మేము మోసపోయామని చెప్పి అర్థం చేసుకున్నాం. గ్రీన్ హిల్స్కి వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీస్లో అక్కడ కంప్లైంట్ ఇచ్చి పెనమలూరు పోలీస్ స్టేషన్కి సోమవారం నాడు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత నేను అమ్మాయి ఇట్లా చాలా విషయాల్లో ఇట్లా 2010 నుంచి కూడా ఇట్లా జనాల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ మాకు తర్వాత తెలిసింది. దాని మీద సివియర్గా మీరు కొంచెం నాకు న్యాయం చేయండి, నా బంగారం నాకు ఇప్పించండి, నా సంతకం ఫోర్జరీ చేయటం పోలీసులు ఆశ్రయించడం జరిగింది. డిపార్ట్మెంటు కేసు కట్టి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. అమ్మాయి యాటిట్యూడ్ ఒకసారి తెలుసుకుని బ్యాంక్ వాళ్ళకి కూడా మేము మెయిల్ చేసాం. ఇప్పుడు వరకు వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదు. నా సంతకం ఫోర్జరీ చేసి నా గోల్డ్ తీసేసిన దాని మీద మేము న్యాయం చేయమని పోలీసు వారిని కోరాం. అయితే ప్రభావతికి అంతకుముందే పెళ్లయిందని, భర్తతో విభేదాలున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనూ పలువురిని మోసం చేసి డబ్బులు కాజేసినట్టు గుర్తించారు. దీంతో బ్యాంకు మేనేజర్ హోదాలో ఆమె చేసిన నిర్వాకాలను చూసి మండిపడుతున్నారు జనం.